హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ ఏజెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. ఏ టీమ్ అండ్ బి టీమ్ వాళ్ళ పేర్లు విశేషాలు. ముందుగా ఏ టీమ్ అత్తగారు కోపంగా ఉన్నారు కాబట్టి మీ పేరు చెప్పండి. స్వరూప గారు. కోడలు గారు మోని. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మోని గారు? చదువుతూ ఉంటారు. ఓకే. అంటే మామూలు న్యూస్ పేపర్ అవి చదువుతుంటారా? మ్యాగజైన్స్ కూడా చదువుతారు. మామూలుగా రోజు పొద్దునే లేచి కాలేజీకి అంటూ వెళ్తూ ఉంటారు కదా, అది ఏం చదువుతున్నారు? మ్యాగజైన్స్, మూవీస్, హీరోస్, ముఖ్యంగా మీ గురించి. ముఖ్యంగా నా గురించి. రండి, ఇంకా 5 రౌండ్లు ఉంది, చెప్తాను మీ సంగతి. అత్తగారు? కృష్ణవేణి గారు. కోడలు గారు? సోని. హే, సామ్సంగ్. ఓ సోని. సో మీరేం చేస్తుంటారు సోని? నేను కూడా చదువుతూ ఉంటారు. మ్యాగజైన్లు, పుస్తకాలు అవి చదువుతుంటారు కదా. నాకు అర్థమైపోయింది మీ ఇద్దరు గురించి. ప్రిపేర్ అయ్యి వచ్చారా ప్రదీప్ గా? సో వీళ్ళతో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. సో అత్తగారు మీరే పెళ్లి కొడుకు, రండి. పెళ్లి కొడుకు గారు ఏం టెన్షన్ పడకండి, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది అండ్ మీరు గ్యారంటీ నచ్చుతుంది అండ్ కట్టం గురించి అడగకుండా కొడతారు. వెరీ గుడ్. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. సిగ్గండి. కొంచెమా? సగం ముఖం కవర్ చేసే ఇంకొంచెం ఏంటి? పెళ్లి కొడుకు గారు మీరు అడగడానికి ప్రశ్నలు అడగచ్చు. మీ పేరేంటమ్మా? నాకు సిగ్గు. నా వాళ్ళ ఇంటి పేరు సిగ్గు, అమ్మాయి పేరు. ఒకరంటే దా తీసుకున్నా ఎలా చూడాలి? నేను చూపించలేను వేరే వాళ్ళకి. ఆధా పరిషత్, పూరా పరిషత్. మరి మేము చూడడానికే కదా వచ్చాం. సరే చూడండి. ఓకే. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ లిజనింగ్ మ్యూజిక్. డాన్స్ వచ్చా? చాలా బావచ్చు. ఇంకా మీకేమొచ్చు? అవన్నీ చూడడం వచ్చు. అవన్నీ చూడడమే వచ్చు. పాట వచ్చా? నాకు రాదు. మీరుగా పాడాలి. అమ్మాయి వాళ్ళు అయితే అమ్మాయి వాళ్ళే పాడాలా? ఎప్పుడు అబ్బాయి వాళ్ళు పాడొద్దా? ఎప్పుడు అమ్మాయి వాళ్ళే పాడాలా? మాది ఫార్మల్. అనాదిగా వస్తున్న ఆనవాయితీ అది. ఎప్పుడు అమ్మాయిలే పాడాలి, అబ్బాయే పాడాలి. సో ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్న ఆనవాయితీని మేము అబ్బాయే పాడాలి. నేను పెద్దరాయుడు లాగా ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎందుకు పాట పాడకూడదు? పెళ్లి కొడుకు ఎందుకు పాడకూడదు? ఒక పాట పాడారు. నాకు నీకోసమా? ఓకే. సో ఇప్పుడు పెళ్లి కొడుకు గారు పెళ్లి కూతురు కోసం ఒక పాట పాడతారు. ఓకే, పాడండి. నువ్వలా నవ్వకలా ఎందుకు అందులో పాట వచ్చంట కానీ రావట్లేదు బయటికి, అంతే. కాసేపట్లో మళ్ళీ వస్తుంది, ఈ లోపల నువ్వు పాడమ్మా. డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడ, సత్తా ఏమిటది చిచ్చుబుడి కాడ, కల్లో కొత్తున్నాడు రేతినంత వీడు, పిచ్చెక్కిస్తున్నాడు ఎమ్మకంతిరోడు. వెరీ గుడ్, సూపర్. చూసారా మీకోసం అంత మంచి పాట పాడినప్పుడు ఇప్పుడు మనం కూడా ఒకటి పాడదాం సరదాగా. మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం ఆగనంటుంది ఓని, మరీ తిప్పి వయసుగాన్ని. ఇంత లేట్ అయితే ఎలాగ మీరు? వెరీ గుడ్, సూపర్ అండి. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఒక్కడిలో కూడా ఇలాంటి పాట ఒకటి పెడదాం అనుకున్నారు అప్పట్లో మహేష్ బాబు గారికి, కుదరలేదు ఈ ట్యూను, అందుకని పాపం వేరే ట్యూన్ పెట్టినారు. సో పాటలు అయితే బాగా జరిగాయి. మరి డాన్స్ విషయం కూడా చూద్దాం. మీకు డాన్స్ వచ్చా? అమ్మాయిలు కదండి డాన్స్ చేయాల్సింది. బాగా కవర్ చేస్తున్నారు దాన్ని. వెరీ గుడ్, కమాన్.
చాలా అద్భుతంగా జరిగింది డ్యాన్స్ కార్యక్రమం. అసలు నా పెళ్లి కొడుకు గారు మధ్యలో వచ్చి ఆయన వేసిన స్టెప్తో మొత్తం కలొచ్చింది. సో 5 పాయింట్లు వచ్చాయి మీకు. సూపర్, కంగ్రాచులేషన్స్. నవ్వండి, పర్లేదు, ఏం కాదు, టెన్షన్ ఏం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో చూద్దాం. రైట్ అత్తగారు, మీరు ఎక్కడే? ఇక్కడ. ఏంటి పొద్దున టిఫిన్ పెట్టలేదా ఏంటి? లేదా ఆ చీర చివరిలో గ్యారె కట్టుకుంది ఆవిడ. ఓకే, సో పెళ్లి కూతురు వచ్చింది. సో అడగండి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సోని. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ చదువుకున్నా. ఇంటర్తోనే ఆపేసావా? మొదలెట్టింది, దారిలో ఉంది, వస్తుంది. నీకు వంట వచ్చా? నాకెందుకు వంట వస్తుంది? నువ్వు చేయవా? నాకు రాదు వంట. మరి చదివి ఆపేసి ఇంకేం చేస్తారు? అంటే మూవీస్ కి, పబ్స్ కి వెళ్ళాలి కదా. దానికోసం ఇంకా పెళ్ళెందుకు చేసుకోవడం? చేసుకోవాలి కదా ఫార్మాలిటీకి. అలా అంటావా? అంటే తినడం బాగా. అయితే నేను వండి పెడతాను. బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం అలాంటివి అన్ని మీరే చేయాలి. వంట ఒక్కటి నేను చేస్తాను, సరేనా? నాకు అవి కూడా రాదు. వంట ఒక్కటి ఆయన చేస్తా అన్నాడా పాపం? నేను చేస్తా అంటున్నాను కదా. ఎలా ఉన్నా తిని పెట్టాలి. తింటావు కదా? అవి నేర్చుకోవాలంటే టైం తింటారు కదా. పాట వచ్చా? పాట వచ్చు. అయితే పాడండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాదీక్షాయ గుణప్రవిష్టాయ ధీమహి. బా, అవగానే చెప్తారని నేను ఆగాను. అది కాదండి, పెళ్లి చూపుల్లో భక్తి పాట ఏంటండి బాబు? అంటే తర్వాత ఎలాగో మిమ్మల్ని భయపెట్టదలుచుకుంది కదా, ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఎందుకని ప్రశాంతంగా పాడు. కానీ ఈయన మాత్రం చాలా అద్భుతంగా పాడతాడు. ఆయన ఆల్రెడీ కచేరీలు అవన్నీ. అయ్యో అబ్బా, మీరు చూస్తారు కదా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను విడిచి నేనుండలేను. సూపర్, అద్భుతం. ఆహా, వాటే కాంబినేషన్. అసలు ఇద్దరు ఇంత చక్కగా పాడుతున్నారంటే డాన్స్ కూడా ఇద్దరు కలిసి చాలా బాగా చేస్తారనమాట. ఓకే, వెరీ గుడ్, సూపర్. మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ చేసినట్టే ఉంది ఆ డాన్స్. అసలు నిజంగా ఎగ్జాక్ట్గా అలాగే కుదిరింది. బాగుంది, హైట్ కానీ పర్సనాలిటీ కానీ. సో మీకు కూడా 5 పాయింట్లు. రెండు గిఫ్ట్లు పంచుకుందాం. కంగ్రాచులేషన్స్. రెండు టీంలకి 5 పాయింట్స్ వచ్చాయండి. గిఫ్ట్లు కూడా అందే. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. నా చేతిలో విజిల్ ఉందంటే సెకండ్ రౌండ్కి వచ్చేసినట్టే. సో 4 పాటలు వస్తాయి. మీరు డాన్స్ చేస్తారు, విజిల్ వేసినప్పుడు ఆగుతారు. కరెక్ట్గా ఆగితే పాయింట్ వస్తుంది, ఆగకపోతే పాయింట్ పోతుంది. ఫస్ట్ సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ
మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ తీసేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పోసేస్తాందే రారో డార్లింగే చేసిన బైటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగే డార్లింగే వచ్చిన డార్లింగే డార్లింగే బెగిరాయ డార్లింగే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయ పిల్ల మోగించడం దీపావళి మోత నువ్వు కత్తి పీట వెరీ గుడ్ సూపర్ ఫస్ట్ సాంగ్ కి చాలా అద్భుతంగా డాన్స్ చేశారు విజిల్తో సమయ నువ్వు విజిల్ వేస్తే నేను ఆగేదేట్రా అని చెప్పి వాళ్ళ డాన్స్ వాళ్ళు చేసుకున్నారు చాలా బాగుంది వండర్ఫుల్ సూపర్ అండ్ ఫస్ట్ సాంగ్ ఇలా జరిగింది అండ్ విజిల్ వేసాక ఒక 5 నిమిషాల తర్వాత అత్తగారికి బలు వెలిగి ఆగు ఆగు అంటున్నారు ఇంకెందుకు ఆగుతుంది అమ్మాయి సో సెకండ్ సాంగ్ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే నీ నకసికలే చాలే మది నీవు పకే వెయ్యాలే కోరి తెచ్చినానయ్యా ప్రియమయ్యా చిట్టి కూడా చిరాలియా అంతవరకు చూడని ప్రియా మెదడియా మనసు చూస్తే ఆడిపోదియా ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే జస్ట్ ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడే నుంచుని విజిలేస్తే అత్తలకు వినిపించింది మీకు ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు మీరు అప్పటికి ఇంకా గుండె జారి గల్లంటనే ఇంకా డాన్స్ చేస్తుంది సో ఇద్దరికి పాయింట్లు పోయాయి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ప్రదీప్ హ్యాపీ సంక్రాంతి సో ఇప్పుడు అసలు విషయం 2 సాంగ్స్ అయితే అయిపోయాయి ఇంకా మన దగ్గర 2 సాంగ్స్ మాత్రమే మిగిలాయి రైట్ సో ఈ 2 సాంగ్స్లోనే స్కోర్ చేసుకోండి ప్రస్తుతం అయితే 0లో నడుస్తున్నాం మనం థర్డ్ సాంగ్ కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల కళ్ళు ఏమంటున్నాదో గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా నా గుండెల్లో పంటలు పెంచావే నా గాజుల్లో తడిపించావే నా
వెరీ గుడ్ సూపర్. చూసారా పిల్లలు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారా. సో మూడో సాంగ్కి ఆగిపోయారు, అంతే ఉంది. పైగా 1 పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో ఇంత బాగా కోడలు డాన్స్ చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం అత్తలే కదా. అవునండి. వాళ్ళు నేర్పించిన స్టెప్లే ఇవన్నీ, రైట్? సో లాస్ట్ సాంగ్ అత్తలు చేస్తే ఎలా ఉంటుంది డాన్స్? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నాం. రోజు ఇంట్లో కలిసి. చేసి ఎవరు అత్తలా? మేము అందుకే మీరు ఇంట్లో పక్కగా చేసి ఉన్నాం. ఓకే ఓకే. వాళ్ళు చేయక అలా ఉన్నారంటారు అయితే. ఓకే ఓకే సరే. అయితే ఇప్పుడు అత్తలు స్టార్ట్ చేస్తారు సాంగ్, కోడళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అది ఆవిడ కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. కోడలు బ్యాక్, క్లాప్స్ మాన్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు అయ్యో పాపో అయ్యో పాపో జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు అయ్యో పాపం, హే అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, హే అయ్యయ్యో పాపం. వెరీ గుడ్ సూపర్. లాస్ట్ సాంగ్ కి ఆగారు అండ్ ఎగ్జాక్ట్ గా ఆగారు రెండు టీములు. చాలా బాగుంది. అండ్ అత్తలు చేసిన స్టెప్పులు నిజంగా ఇప్పటివరకు టీవీ చరిత్రలో సినిమా చరిత్రలో చూడని స్టెప్పులు అవి చాలా బాగున్నాయి. వెరీ గుడ్. దోమలు కొడుతూ ఈగలు తోలుతూ అద్భుతమైన స్టెప్పులు కూడా. సో ఇప్పుడు రెండు టీంల మధ్యలో టై అయింది, ఇద్దరికి 2 పాయింట్స్ వచ్చింది. సో టాస్ వేసి ఈ గిఫ్ట్ ఎవరికో సెలెక్ట్ చేద్దాం, రైట్? సో తలకాయ తోక? తలకి తోక. తలకాయ తలకాయ తలకాయ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎస్, ఫస్ట్ టైం నన్ను నమ్మండి, తలకాయ పడింది. వెరీ గుడ్. సో మీరే ఈ రౌండ్ విన్నర్స్. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయి ఏం పర్లేదు అత్తమ్మ, నువ్వు టెన్షన్ పడకు. నెక్స్ట్ రౌండ్ నేను ఉన్నాగా నేను చూసుకుంటా. నెక్స్ట్ రౌండ్ మీదే. ఫిక్స్. సో రెండు టీములకి సమానమైన స్కోర్ లో 7 పాయింట్స్ లో ఉన్నారు. థర్డ్ రౌండ్ కబడ్డీ రౌండ్. ఒక్కొక్కరికి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకళ్ళు ముట్టుకుంటే 1 పాయింట్, ఇద్దరు ముట్టుకుంటే 2 పాయింట్, వాళ్ళు ముట్టుకుంటే ఎక్స్ట్రా 2 పాయింట్స్, మొత్తం కలిపితే 4 పాయింట్స్. లెట్స్ ప్లే ద గేమ్. నలుగురు రూల్స్ అన్ని అర్థమైపోయాయి కాబట్టి ఇప్పుడు నలుగురు ఒక్కొక్కళ్ళు కూతేసుకుంటూ అవతల టీంలోకి వెళ్తారు, రైట్? ఇప్పుడు మన దగ్గర ఆశ, దోశ, అప్పడం, వడ ఉన్నాయి. ఎవరెవరికి ఏమేమి కావాలి? ఆశ నీకు? దోశ, అప్పడం, వడ. సరిపోయింది. ఆశ పాప, ఆశ దామ్మా. జడ వంకరగా వేశారా లేకపోతే స్టైలా? ఓకే, వెరీ గుడ్. క్లాప్స్, కమ్ ఆన్. రండి. జడతో కొట్టమ్మా. ఇద్దరిని ముట్టుకోవచ్చు. పాప అనవసరంగా పరిగెత్తుని వెనకొచ్చావు. కోడలు వస్తుంది నీ దగ్గరికి నేను ముట్టుకోవడానికి. ఒక ఎక్స్ట్రా పాయింట్ వచ్చేది. 1 పాయింట్. వడగారు అక్కడి నుంచి సెంటర్ నుంచి వెళ్ళి. ఆశ వెళ్ళింది, వడ వెళ్తోంది. ఇప్పుడు దోశ అప్పుడు వెయిటింగ్ లో ఉంది. వేడి వేడిగా వడ, మసాలా వడ, మసాలా వడ. అమ్మా లోపలికి వెళ్ళు, చెక్ ఇన్. హాయ్, హౌ ఆర్ యు? రెడీ? వెరీ గుడ్, సూపర్. నువ్వు ఆడి కష్టపడుతున్నావు అని చెప్పి అత్తగారు దయ హృదయంతో ఆవిడే వచ్చి నిన్ను ముట్టుకుంది. మీకు 1 పాయింట్ ఇచ్చింది. దోశ
దోశ గారు రండి. దోశ 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 వైట్ లైన్ ముట్టుకోండి. ఒక్క తోపు దోసింది అందరినీ. అత్తగారు ఎగ్గిరి అవతల పడ్డారు వాళ్ళు. 4 పాయింట్స్. ఇద్దరిని ముట్టుకున్నారు, లైన్ ముట్టుకున్నారు కాబట్టి 4 పాయింట్స్ వచ్చాయి. మీరు 1 పాయింట్ తెచ్చారు. మీ టోటల్ స్కోర్ 5 అండ్ మీ టోటల్ స్కోర్ 1. అత్తగారు మీ ఛాన్స్. అప్పడం 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 వెరీ గుడ్, సూపర్. లైన్ తో పాటు కోడలు కూడా మీతో పాటు వచ్చేసింది కాబట్టి మీకు 3 పాయింట్స్. సో ఇట్ సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 5. రైట్, అందరిది ఒక్కొక్క ఛాన్స్లు అయిపోయాయి కదా, గేమ్ అర్థమైపోయింది కదా. వెరీ గుడ్. ఆశ పాప, ఆశ ఇద్దరిని ముట్టుకుని లైన్ ముట్టుకుంటే మీ అత్తలాగా 4 పాయింట్స్ వస్తాయి. ఆ అత్తతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆశ ఆశ యావరేజ్. వెరీ గుడ్, 1 పాయింట్. ఈవిడ సేఫ్ సైడ్ అత్తతో ఒక్కతే ఆడుకుని వచ్చేస్తుంది ఈవిడ, ఎందుకైనా మంచి. స్కోర్ 6, స్కోర్ 4. వడా మసాలా వడే. వడా 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 వడా. ఏం బెదిరిస్తున్నా? లోపలికి వెళ్ళు, వడా 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 లోపలికి వెళ్ళమ్మా. లోపల రానివ్వండి. వడా వడా మీరు ఆగండి, వెనక్కి జరగండి మీరు ఇద్దరు. ఆమె లోపల రానివ్వండి. వడా వడా వడేది వడా 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 వడ 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 వడ. వడా 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 వడా. మీరు ఈవిడ లైన్ దగ్గరగా ఉన్నప్పుడు ముట్టుకుంటే మీరే అవుట్ అయిపోతారు. ఆమె లోపలికి వచ్చాక వడా 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 వడ 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 వడ. వడా వడా వడా. అత్తమ్మ భయపెట్టు. భయపెట్టంటే ముట్టుకోవడం కాదమ్మా, భయపెట్టడం అంటే బెదిరించడం. ఓకే, సో అత్తగారు నీకోసం చాలా బాగా ఆడుతున్నారు. నీకోసం ఆడుతున్నట్టుంది ఆవిడ ఈ ఆట. మళ్ళీ 1 పాయింట్ ఇచ్చింది నీకు. సో మీ స్కోర్ 5, మీ స్కోర్ 6. కోడల ఛాన్స్లు అయిపోయి అత్తల ఛాన్సు. దోశ, మసాలా దోశ. దోశేది దోశ 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 దోశ. ఇట్రా. ఇందాకలాగే సేమ్ మధ్యలో లైన్ ముట్టుకోవడం, ఇద్దరిని ముట్టుకుని వచ్చేయడం. దోశ 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 దోశ. వెరీ గుడ్, సూపర్. నువ్వే ముట్టుకున్నావా? మీ ఇద్దరు కలిసి ఆడుతున్నట్టుంది నాకు. ఆవిడ పాపం ధైర్యంగా నిన్ను తోసుకుని వెళ్దాం అనుకుంది. నీ బలం ముందు ఆవిడ బలంకి డౌట్ వచ్చింది కాబట్టి మీకు 1 పాయింట్. సో మీ స్కోర్ 7, మీ స్కోర్ 5. అత్తగారు మీరు ఇప్పుడు 3 పాయింట్లు కనుక తెస్తే మీరే విన్నర్స్. 1 తెస్తే వాళ్ళు విన్నర్స్. 2 తెస్తే టై. అప్పడం 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 అప్పడం. మెల్ల మెల్ల, నువ్వు కూడా వెళ్ళిపోతావు అమ్మ ఆవిడతో. వెరీ గుడ్, క్లాస్ 1. అత్తగారు 1 పాయింటే తెచ్చారు. సో మీ స్కోర్ 6లో ఆగింది అండ్ మీ స్కోర్ 7లో ఉంది. కంగ్రాచులేషన్స్. రండి గిఫ్ట్లు పంచుకున్నాం. సూపర్గా ఆడారు, కంగ్రాచులేషన్స్. 2 టీంలు చాలా సరదాగా ఆడారు అండ్ ఎక్కువ గాజులు పగలలేదు, జుట్టు ఊడలేదు కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ చేతుల మీదుగా రండి, మీరు కూడా సెంటర్లో అందుకోండి. గ్రూప్ ఫోటో దిగుదాం. అటు తిరగండి. మీ దోశ మాడిపోను, మీ ఆశ ఎగిరిపోను. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్న ఈ అత్త కొడలు ఇందాక 7 పాయింట్స్లో ఉన్నారు అండ్ ఇప్పుడు మనకి 7 వచ్చాయి 14 అండ్ మనకి 6 వచ్చాయి 13. ఫోర్త్ రౌండ్ మౌనవ్రతం రౌండ్ లో ఇప్పుడు అత్తలు ఏదో చెప్దాం అనుకుంటారు కోడలికి, కోడలు ఏదో చెప్దాం అనుకుంటుంది అత్తకి. కానీ ఇద్దరు మాట్లాడుకోరు, కానీ ఓన్లీ ఆన్సర్లు మాత్రమే చెప్తారు. రైట్? సో ఫస్ట్ ఏ టీం అత్తగారు, మీరు ఇటు, కోడలు గారు ఇటు. వెరీ గుడ్. కోడలు గారు రెడీగా ఉన్నారా? ఫస్ట్ కార్డ్ నోటితో చదవకుండా యాక్టింగ్. బిందె. ఎస్. ఇప్పుడు కుండలో వెన్నుంది. బిందె. అప్పుడు రాయి పెట్టి కొట్టారు. కుండ. రాయి పెట్టి కొట్టారు. ఎవరు కొట్టారు రాయి పెట్టి? నీళ్లు. పాట్. జడ. జడ ఇలా ఉంటుందా? కనీసం మీలైనా వంకరగానే ఉండాలి కానీ. క్యాప్. క్యాప్. క్యాప్ వాళ్ళ తాతగారు. క్యాప్ వాళ్ళ తాతగారు. పెళ్లి. ఇంకేదైనా చేయండి. పగడ.
యా 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 క్యా 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 అరే వా కిరీటం. చీటింగ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్లేదు మీ అభిమానం. ఓకే సో ఫస్ట్ కార్డ్ కరెక్ట్ గా చెప్పారు. ఆవిడ దాని నుంచి బిందెల కిరీటాలు ఇలా పెట్టుకోరమ్మా, కిరీటాలు ఇక్కడ పెట్టుకుంటారు. వెరీ గుడ్, ఫస్ట్ కార్డ్ రైట్. సెకండ్ కార్డ్ వంట ఆడటం గేమ్. ఆవిడ ఏం చెప్తుందో వినండి, ఆన్సర్ చెప్తుంది ఆవిడ మీకు. అందులోంచి కరెక్ట్ ఏమైనా దొరికితే అనండి. ఆవిడ ఫస్ట్ ఏమంది? నోటితో కూర వంట కూర. కూరలు పేర్లు చెప్పాలి. వంకాయ, వంకాయ, బెండకాయ, చికెన్, చికెన్ కాయ, దొండకాయ, పల్ససా, పప్పు పప్పు దాల్. అదో ఏ పప్పు అని అడుగుతున్నారు ఆవిడ. కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, భక్ష్యం. దగ్గర దాకా వచ్చారు. అక్కడ దాకా వెళ్ళి యూటర్ తిప్పుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. బొబ్బట్లు. మీకు బుర్ర లేకపోతే ఏమంటారు? ఏమంటారు? మీరు పెద్ద ట్యూబ్లైట్ అనుకోండి, ఎవరైనా ఏమంటారు? మతిమరుపు. వెళ్తుంది ఇంకా వెళ్ళిపోయింది. ముద్దపప్పు 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 అంటారు అనమాట. ముద్దపప్పు అనమాట అది. వెరీ గుడ్, సూపర్. రెండో కార్డు చెప్పలేకపోయారు. సో 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు కోడలు గారు మీరు అటు సైడ్, మీరు ఇటు సైడ్. ఓకే, థర్డ్ కార్డ్ బుక్స్. ఇలపై శిల్పాలు చెక్కినారు. జెనీలియా, పరనిలిసా, పెన్. చదువుకో. స్కూల్. స్కూల్కి వెళ్ళి స్కూల్. పెన్. ఆలోచించండి ఆవిడ ఏం చెప్తుందో, ఆలోచించండి. సరే చూడండి ఆవిడ యాక్టింగ్. స్కూల్. బ్యాగ్. వేరేలా కొట్టు. అలా కొడుతుంటే కొట్టినారు తెలియదు. ఎన్టీ రామారావు సినిమా అనుకుంటున్నారు కదా వీడు, పాత సినిమా కదా. ఆయనేమో ఒక స్కూల్లో టీచరు. అయినా ఆవిడ చెప్తోందా? ఉపాధ్యాయుల అలాంటి సినిమా కూడా ఉందా? పాఠశాల. పాఠశాల లూజ్ కంట్రోల్. బడి పంతులు. వెరీ గుడ్, సూపర్. చాలా కష్టపడింది ఆవిడ. కొడుతూనే ఉంది స్టూడెంట్స్ అందరినీ. అంటే ఈ మధ్యకాలంలో ఎవరు కొట్టట్లేదు అమ్మా, కొడితే కేసు వేస్తున్నారు కాబట్టి అందరు చెప్పట్లేదు. మీ స్కూల్లో కొడుతున్నారా? అసలు కొట్టరా మీ స్కూల్లో? మీ ఇద్దరు ఒకటే స్కూల్ కదా, ఒకటే క్లాస్. వెరీ గుడ్, సూపర్. సో థర్డ్ కార్డ్ కూడా పోయింది. మన స్కోర్ 1లోనే ఉన్నాం. ఫోర్త్ కార్డ్ గుండె జారి గల్లంత హార్ట్ అటాక్. చెప్పక వాళ్ళతో ఒక ఆన్సర్ చెప్పింది. హార్ట్ అటాక్. ఎస్, అవుట్ ఆఫ్ 4 మీకు 2 పాయింట్స్ వచ్చాయి. మరి వీళ్ళు 3 పాయింట్స్ అయినా 4 అయినా స్కోర్ చేస్తారో చూద్దాం. చేయరా? వెరీ గుడ్. అత్తమటు కోడలిటు. ఓకే, సో వాళ్ళిద్దరు ఆడటం చూశారు. ఇప్పుడు మీరు ఎలా ఆడతారో చూద్దాం. ఫస్ట్ కార్డ్ రజనీకాంత్. ఎస్. ఏ భాష భాష భాష. ఏ రైట్ ఆన్సర్. సెకండ్ కార్డ్ తిలకం. బొట్టు. గుడికి వెళ్తే పెడతారు కదా 3 కన్నులు ఉంటారు. గుడిగా. ఎస్, శివుడు. శివుడు. శివాలయంలో విగ్రహం ఏ రంగులో ఉంటుంది? కుంకుమ. కుంకుమ. అయ్యయ్య, బాగా చెప్పేస్తున్నారు వీళ్ళు. సో 2 కరెక్ట్ గా చెప్పారు. మరి మీ కోడలు కూడా 2 కరెక్ట్ గా చెప్పిస్తున్నారో చూద్దాం. కోడలటు అత్తిటు. థర్డ్ కార్డ్ మాంగళ్యం తంతునామేనా? వెంకటేశ్వర స్వామి. ఎస్ ఎస్, కమాన్, దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పూజారికి పిలక బ్యాక్ సైడ్ ఉంటుందా, ఫ్రంట్ సైడ్ ఉంటుందా? ఫ్రంట్. ముందు సైడ్ ఉంటుంది పిలకల. గుడి. గోపురం. గోపురం. సరిగా యాక్షన్. దగ్గర దాకా వచ్చారు మీరు. పొట్టు పెట్టుకున్నారా?
వెంకటేశ్వర స్వామి. ఆ, తర్వాత? ఆహా వాళ్ళ భార్య నాంచారేనా? పెళ్లి కళ్యాణం వెంకటేశ్వర స్వామి కదా. పద్మావతి. ఇంకోళ్ళు ఎవరు? పెళ్లి పందిరి. అలివేలు. ఇస్తుంది ఆవిడ, ఎందుకు ఇవ్వదు? నేను ఆవిడ తిరగానే ఇస్తుంది. కార్డు వెళ్ళిపోద్దే లోపలికి. గోపురం వెంకటేశ్వర. పెళ్లి కొండ మీద జరిగింది. అవును, ఇంతమంది వాళ్ళకి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వట్లేదు? ఇంతమంది ఇచ్చారు, మీరు ఇవ్వండి. ముందు వాళ్ళకి 2 పాయింట్లు వచ్చాయా? మీరు ఇవ్వండి. కిరీటానికి ఇచ్చేసారు. ఆవిడ కరెక్ట్ గా చేస్తుంది, ఇక క్లూ ఎందుకు? ఎంత ఎగ్జాక్ట్ గా చేస్తుంది ఆవిడ పాపం. గోవిందా గోవిందా. ఆయన ఏమంటాం? వెంకటేశ్వర సొంతం నామాలు గోవింద. నామాలు అంటే అయిపోయింది. ఇంకా చెప్పు. అరే తోమ్ తోమ్. అలివేలు కార్డు వెళ్ళిపోయింది. అత్తమ్మా ప్లీజ్. శ్రీవారి పెళ్లి చూపులు. శ్రీవారు అంటే ఈవిడ వెంకటేశ్వర శ్రీవారు అంటే శ్రీవారు అంటే ఆయన శ్రీవారు అంటే వెరీ గుడ్, చాలా బాగుంది. అంటే ఆవిడకి అలా అర్థమైంది, మనం ఏం చేయలేము. సో లాస్ట్ కార్డ్ ఉంది, ఇది కనుక మీరు చెప్తే మీరే విన్నర్స్. అండ్ మీరు చెప్తారు నాకు తెలుసు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది మీ మీద. మీరు ఇవ్వాలి. ఇంత ముందు వాళ్ళకి ఇచ్చారు. నేను ఎంతమ్మా నీ ముందు, నీ టాలెంట్ ముందు. ఓకే, 4th కార్డ్. అంతే అంతే. ఏంటది? ఏనుగు. కదా పరద. చెట్టు. ఏంటది? కొమ్ము. ఇది అది చైన పెట్టి కొండ. కొండని. కొండ కాదు, అదే ఇలా చిటికినేలతో కొండ అది ఉంటుంది. ఎన్టీ రామారావు. అదేనా? ఎస్ అమ్మా, నువ్వు ఇంత పైకి పెడితే ఇలా తిప్పితే కష్టం అమ్మా అందరికి. ఆయన ఓన్లీ ఇక్కడ వరకే ఇలా అన్నాడు. సో కొంచెం బక్కగా బరువుగా ఉంది, చేయి కొంచెం పైకి పెట్టుకుని ఇలా అంటుంది. ఏంట్రా ఇలా అంటుంది అనుకున్నాను. వెరీ గుడ్, సూపర్. సో థర్డ్ లాస్ట్ పాయింట్ వచ్చింది. అండ్ ఈ రౌండ్ విన్నర్స్ వీళ్ళు. కంగ్రాచులేషన్స్. అత్తమ్మా నేనేం చెప్పినా ఈ రౌండ్ మీరేం చెప్పినా ఇంత కష్టపడి గెలిపిస్తే నేను మా వాళ్ళకి కన్ను కొట్టి మరి ఎన్టీఆర్ పెట్టమని అక్కడ ఈజీది. అబ్బా వెళ్ళండి మీ ప్లేస్. క్లాప్ కమాన్. సో కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ మనం 4th రౌండ్ గెలిచాం. సో మీ చేతుల మీదుగా రండి, గిఫ్ట్లు అందజేయండి వాళ్ళకి. ఇక్కడ మీరు కూడా రండి. మీ బొచ్చులు ఇరిగిపోను, మీ బిందెలు చొట్టబడా. అలా తిట్టలేదా ఇందాక వాళ్ళు తిట్టినట్టు? వచ్చాయి 32 బొచ్చులు వచ్చాయి. అండ్ లాస్ట్ రౌండ్ అత్తగోడలు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఎవరు ఇప్పుడు లీడ్ లోకి వస్తారో వాళ్ళే టైటిల్ గెలుస్తారు. కాబట్టి చాలా సింపుల్ గేమ్ పెట్టాం అనమాట మీకు. ఈ పెద్ద పెద్ద బాల్నేమో గట్టి మీద పెట్టుకుని, ఈ చిన్న చిన్న బాల్నేమో నెత్తిమి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ నోట్లో ఉన్న గట్టి మీద ఉన్న బాల్ని ఆ రింగ్లో వేయాలి. రింగ్లో వేసాక మళ్ళీ పరిగెత్తుకుంటూ బ్యాక్ వచ్చి ఈ రింగ్లో నుంచుంటే మీ కోడలు ఇంకో బాల్ ఆ స్పూన్ మీద పెడుతుంది. ఓకే, ముందు అత్తలాడి చూపిస్తారు, తర్వాత కోడలు ఆడచ్చు. రెడీ, 1 2 3 గో. మీద పరిగెత్తండి. ఓకే, ఇది ఎవరు తీసుకొస్తారు? ఆవిడ. ఓకే, దీనికే సగం టైం అవుతుంది, వెళ్ళండి. బయట పడింది అది. సరే, నీ లోపల వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను. అయ్యో, వేయత్తమ్మా, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. మెల్లగా ఒంగో, అందులో వేయి, అది అందులోనే ఉండాలి. ఇప్పుడు ఉంచుతాలా? ఇది చీటింగా మరి? ఇదేంటి చూడండి. అమ్మయ్యా, వాళ్ళది కూడా బయటపడింది అత్తమ్మ. బాల్ కేసు చూడకు, మెల్లకని వస్తుంది అత్తమ్మ.
మల్లిగా మల్లిగా కాదమ్మా, మెల్లిగా. గరిటె వంగిపోయిందా? గరిటె వంగిపోయిందా అత్తమ్మ? అమ్మ మీరు మెల్లగా వేయాలి. గరిటేనా కంట్రోల్ ఏంటి? నెత్తిని పెట్టుకో అమ్మా, నెత్తిని పెట్టుకో ఇలా. ఏమైంది? మధ్యలో దింపలేదా? దింపుకుంటూ ఉండాలి, అందుకే మధ్యలో. చేయనే పెడుతుందా? చేయలే ఇలా అనుకో. అది 3 వేసి 4. రెడీ అమ్మా, నువ్వు రింగ్లోకి వెళ్ళి పెట్టుకో ప్లీజ్, ఏమనుకోకుండా. ఆవిడేంటి పై నెత్తి మీ బాల్ని అలా పట్టుకుంది? కింద తీసేనమ్మా, తీసి ఇప్పుడు రండి. కమాన్ కమాన్, చేతుల్లో పెట్టామ్మా, అందుకే ఆవిడ మధ్య మధ్యలో బాల్ వదులుకుంది. అజుడు ఇంకా వెళ్తోంది. ఓకే, సో బి టీం అత్తగారు 6 చేశారు, ఏ టీం అత్తగారు ఏ టీం అత్తగారు 6 చేశారు అండ్ బి టీం అత్తగారు 4 చేశారు. సో ఇది టోటల్ స్కోర్స్ ఈ అత్తలు చేసినవి. మరి కోడలు ఏం చేస్తారో చూద్దాం. రైట్, ఆ బాల్ ఇటు వేసుకోండి, ఈ బాల్ అటు వేసుకోండి. కోడలు గారు మీకంటే కొంచెం బరువు ఉంటుంది ఈ బాల్, ఏమనుకోవద్దు. గరిటెలు మార్చుకున్నారా? రెడీ, క్లాప్స్. రెడీ, 1 2 3 గో. ఏమైంది? పైది వేస్తావా, ఇది వేస్తావా? వెరీ గుడ్, సూపర్. ఏ టీం 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు. ఆ లీడ్ మెయింటైన్ చేస్తే ఏ టీం టైటిల్ వస్తుంది, కాకపోతే బి టీంకి వస్తుంది. ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు ఏ టీం అండ్ బి టీం. సూపర్. నన్ను ఎవరో కొట్టిర్రు. అదేంటి రౌండ్ రౌండ్ తిరుగుతుంది? ఎక్కువ చేయి కింద పెట్టవా? పోయింది పోయింది. 9 8. మీరు 1 పాయింట్ లోలో ఉన్నారు. మీ స్కోర్ 8, వాళ్ళ స్కోర్ 9. సొట్టబడేది బాల్కి. అయ్యో 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 అయ్యో. బయటకు వస్తుంది. పళ్ళు నెప్పెడుతున్నాయా? ఏమైంది ఏమైంది? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాకు. ఏంటి ఏమైంది? కాదు ఆమె పడేస్తుంది, నేనేం చేయలే. ఆమె పడేస్తుంది. ఆమె రింగ్లోకి వెళ్ళమనండి ముందు. వాట్ ఈస్ దట్ రే? అమ్మో అమ్మా మమ్మే. మీ అత్త కొడుతుంది. ఇగో మీ అత్త కొడుతుంది, మీ అత్త కొడుతుంది. 10.
వెరీ గుడ్ సూపర్. ఇద్దరు డిసైడర్స్ లో అంటే 16-16 స్కోర్ లో ఉన్నారు ముందు రౌండ్ వరకు. అండ్ ఈ రౌండ్ లో 1 2 3 4 5 6 7 8 9 10 మీరు 10 మాత్రమే చేశారు. సో 26 మీ స్కోర్. అండ్ ఇట్ సెట్ సంచలనాత్మకంగా సొట్టపడిన బాల్ కనుక తీసేస్తే ఓన్లీ బాగా ఉన్న బాల్స్ నే కౌంట్ చేస్తాం మేము. సో అవి చూడగా ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5. ఎందుకు చట్టపోతుంది? మీతో సొట్టపడినాయి కదా. ఉన్నాయి బాల్స్, మీరే బాల్స్ ఇసిరి కొడుతూ ఉంటా చట్టపోతున్నాయి. నేను ఇచ్చిన బాల్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీకోసం వేరే బాల్స్ ఇచ్చాను. అక్కడ లేవు అయిపోయింది. అందుకే నేను అందుకే సొట్టలో ఉన్న బాల్ అవును. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కంగ్రాచులేషన్స్. 28 పాయింట్స్ వచ్చాయి. ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరు. ఇవ్వకపోతే కొట్టేలా ఉన్నారు. సో మీకు ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు వీళ్ళ చేతుల మీదుగా. కంగ్రాచులేషన్స్. నలుగురు సూపర్ గా ఆడారు. అండ్ మీ చేతుల మీదుగా కిరీటాలు వాళ్ళకి అందజేయండి అమ్మా. మీ చేతుల మీదుగా ఇప్పుడు ఈ షీల్డ్ కూడా వాళ్ళకి అందజేస్తారు. గడిసరి ఎత్తా సొసరికోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు వాళ్ళు. ఓకే తీసుకోండి. మీ చేతుల మీదుగా గ్రైండర్ కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు. సో మీకోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. రండి. నలుగురు సూపర్ గా ఆడారు. అండ్ నలుగురులో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ వాళ్ళు ఎవరో కాదు. కంగ్రాచులేషన్స్ కోడలు గారు, మీరే వాళ్ళ ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ మీ నలుగురు మా షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. చాలా బతకంగా ఉన్నారు. వెరీ గుడ్, నాకు అర్థమైంది. మరో ఎపిసోడ్లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.